తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 26 ఏళ్ల త్రివేణి అనే మహిళ స్థానికంగా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. తనకంటే వయసులో పెద్దవాడైన తన భర్త ఎప్పుడు తనతో గొడవ పడుతున్నాడని, అతనితో విడాకులు తీసుకొని తనకంటే చిన్నవాడిని ముగ్గులోకి దించి పెళ్లి చేసుకుంటే తన చెప్పు చేతుల్లో పెట్టుకోవచ్చని భావించి తన భర్తతో విడాకులు తీసుకొని తనకంటే 9 సంవత్సరాల చిన్నవాడైన 17 ఏళ్ల మైనర్కు వలవేసి తనని ప్రేమించేలా చేసుకొని వాళ్ళ ఇంట్లో ఈ విషయం చెప్పొద్దని చెప్పి 6 నెలల క్రితం ఆ బాలుడిని తీసుకుని ఎటో వెళ్ళిపోయింది. బాలుడి తల్లిదండ్రులు సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో అప్పటి నుండి విచారణ చేస్తున్న పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు. తెలివైన త్రివేణి మొబైల్ ఫోన్లు వాడకపోవడంతో పోలీసులకు ఎలాంటి సమాచారం దొరకలేదు. అయితే రీసెంట్గా బాలుడి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసిన ఫోటో వారి ఇంటి సమీపంలోని వారెవరో పోస్ట్ చేశారు. దాని ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులకు వాళ్ళు ఆంధ్రాలో ఒక గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకొని అక్కడే కాపురం పెట్టినట్టు తెలిసింది. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని సత్తుపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి బాలుడు మైనర్ కావడంతో కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. త్రివేణిపై పాక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఒక మహిళపై పాక్సో కేసు నమోదు కావడం అరుదవడంతో ఈ ప్రాంతంలో ఇది చర్చనీయాంశమైంది.